హాయ్ అండి, బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇది ఎలా కట్ చేయాలో సింపుల్గా అయితే చెప్తాను చూడండి. బ్యాక్ పార్ట్ వేసేసి లైనింగ్ మీద క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఇలా ఎక్కడైతే ఖర్చు ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచు అక్కడి నుంచి ఆది బ్లౌజ్ని నెక్ ఉక్సులు పట్టి వైపు నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ అయితే పెట్టేసేసి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ అటాచ్ చేసి ఉంటాము, స్టిచ్చింగ్ ఉంటుంది అక్కడికి మార్కింగ్ మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇదైతే నెక్ రౌండ్ కోసం ఇలా బాక్స్లో అయితే లైన్ వేసుకొని కరెక్ట్గా మళ్ళీ పావించి లోపలికి వేసుకొని ఈ రౌండ్ తీసుకుంటే నెక్ రౌండ్ నీట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఉంటుంది కదా, షోల్డర్ మీద నుంచి ఈ విధంగా పెట్టేసేసి పావించి ఎక్స్ట్రా మళ్ళీ మార్క్ చేసుకొని లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు కూడా ఆది బ్లౌజ్తో సేమ్ అదే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోండి, లేదంటే 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి, చంక డౌన్ లోతు తీసుకోవాలి. ఈ విధంగా బాక్స్లా డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇక్కడైతే క్రాస్గా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఉక్సులు పట్టి వైపు నెక్కు జారిపోకుండా ఒక పావించు పైకి లోపల వైపుకి వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ వైపు ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ అయితే మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ కోసం 3 ఇంచెస్, చంకలో డాట్ కోసం 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కర్ వేల్తో మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇది పూర్తి వీడియో కావాలి అంటే కనుక నా ఛానల్లో ఉంది. ఈ 36 సైజ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేయాలనేది మీరైతే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో లూజ్ ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజు స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఉక్సులు పట్టి వైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా పెట్టేసేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.